హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు నిఫ్టీ ట్రేడర్ సామాన్. ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ట్రేడింగ్ సైకాలజీ ప్లస్ మనం ఎలా మార్కెట్లో ఎంటర్ అవుతున్నాము, అంటే సైకలాజికల్గా ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, సమ్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకండి, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు, ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్ ఉంటుంది ఈ వీడియోలో. ఏదైతే నేను సమ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశానో, ఏదైతే సో నేను అప్ అండ్ డౌన్ చూసానో వాటికి సంబంధించి మార్కెట్లో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మన మైండ్ పరంగా అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో డోంట్ స్కిప్ ది వీడియో. సైకలాజికల్గా మనము మార్కెట్లో ఫిట్ ఉంటేనే సక్సెస్ అవుతాం. 90% స్టాక్ మార్కెట్ అనేది సైకలాజికల్, రిమైనింగ్ 10% అనేది లెర్నింగ్ అండ్ మనీ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వడం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అని అంటే మనము స్టాక్ మార్కెట్లోకి ఎవరో ఒక ద్వారా, అంటే సమ్ పర్సన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ అస్. డైరెక్ట్ మనం మీరు నన్ను కూడా ఎవరో ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఫస్ట్ ఎక్కడనో తనకు కూడా సీడ్ ఉంటుంది కదా, బీజం పడి ఉంటుంది ఎక్కడనో. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మార్కెట్ గురించి ఏం చెప్తున్నారు అబ్జర్వ్ చేయండి. మనకు ఎక్కువ ప్రాఫిట్ గురించి చెప్తున్నారా, మీడియం ప్రాఫిట్ చెప్తున్నారా, లేదు క్యాపిటల్ ప్రొటెక్షన్ గురించి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మార్కెట్లో దిగాలి. అంతేగాని మీకు మోస్ట్ ఆఫ్ ది ఏమవుతుందంటే చాలా వరకు ఎవరైనా ఆశపడలే, నేనైనా ఆశపడతాను మనీ వస్తే నాకేమొద్దా, నాకైనా ఇష్టమే కదా మనీ రావడం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం మనీ రావాలి అని చెప్పేసి క్విక్ రిటర్న్స్ ఇచ్చే దాంట్లో ఎంటర్ అవుతాం అన్నట్టు ట్రేడర్స్ అందరం. సో మనకి ఎవరైనా ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు ఈ విషయాల మీద ఫోకస్ పెట్టండి. వాళ్ళు లాంగ్ టర్మ్ అంటే రిస్క్ తక్కువ చెప్తున్నారా, క్యాపిటల్ ప్రొటెక్షన్ చెప్తున్నారా, రిటర్న్స్ గురించి ఏం చెప్తున్నారు. ఒకవేళ మనకి ఎక్కువ రిటర్న్స్ స్టార్టింగ్లోనే మనకి ఏం తెలియకుండా చెప్తున్నారు అని అంటే యూ ఆర్ గోయింగ్ టు లూజ్. ఎవరైనా సరే అంతే, అదే జరుగుతుంది మార్కెట్లో. సో మార్కెట్ కెరియర్ స్టార్ట్ చేయాలి అని అంటే ఈవెన్ ఎవరైనా సరే అండి, క్లియర్ కట్ మనము ఒక 20,000 శాలరీ రావాలి ఒక కంపెనీలో అని అంటే 20 years స్టడీ చేస్తేనే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి వీ గెట్ 20,000 శాలరీ. ఇప్పుడున్న మార్కెట్లో అది కూడా లేదు, కానీ బస్ అట్లీస్ట్ 20,000 శాలరీ రావాలి అని అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి స్టడీ ఇదంతా తీసుకొని వెళ్తే యాజ్ ఎ ఫ్రెషర్గా మన కెరియర్ స్టార్ట్ చేస్తాం. మా స్టాక్ మార్కెట్లో మంత్లీ 20,000 రావాలి అని అంటే ఇంకా న్యూ సబ్జెక్ట్. అంటే మనకి బేసిక్గా చదువుకున్నాం, వీడియోస్ చూస్తామొచ్చు, అంటే కొన్ని సబ్జెక్ట్ అర్థమవుతావచ్చు, బట్ ఇది కొత్త సబ్జెక్ట్. ఎలా అంటే లైక్ ఈవెన్ నేను సైకాలజీ అని చెప్పాను కదా మార్కెట్లో, సైకాలజీ డాక్టర్ గెలవాలన్నా కూడా ఇక్కడ స్టార్టింగ్ నుండే మళ్ళీ అంటే ఫస్ట్ నుండే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కెరీర్ అనేది మార్కెట్లో. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, డాక్టర్స్ అయినా, లాయర్స్ అయినా, అకౌంటెంట్ అయినా, వాట్ ఎవర్ ది ప్రొఫెషనల్ యూ హ్యావ్, ఇక్కడ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీరు అక్కడ సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డారో ఇక్కడ కూడా కష్టపడాల్సి వస్తుంది సక్సెస్ కావాలి అని అంటే. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత తొందరగా లెర్నింగ్ అనేది ఉంటుంది మార్కెట్లో. అలా కాకుండా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అందులో క్యాష్ పెట్టేసి, మనకు అవైలబుల్ ఉంది కదా అని క్యాష్ పెట్టేసి ట్రేడింగ్ చేద్దాం ఎంతో కొంత వచ్చేస్తుంది అంటే ఒక 2-3 days కంటిన్యూ 4,000 5,000 వచ్చింది అంటే అమ్మ చాలు ఇంకా మార్కెట్లో మనం సక్సెస్ అయిపోయినాం అనుకుంటాం. అలా ఉండదు. ఈరోజు 3,000 వస్తే రేపు 3,000 వస్తాయి, కంటిన్యూ నెక్స్ట్ 3 days 3,000 3,000 9,000 పోతాయి. దానికి ఉన్న ప్లాన్ ఏంది అలా చూసుకొని ట్రేడింగ్లో ఎంటర్ అవ్వాలి. మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు 100 marks ప్రిపేర్ అవుతుందంటే ఏం చేస్తాం, 200 marks క్వశ్చన్ చదువుకొని వెళ్తాం. ఎందుకు ఆ 200 marksలో నుండి అట్లీస్ట్ 100 అన్న వస్తే మన గుర్తున్న దాన్ని బట్టి అట్లీస్ట్ 70-80 marks వస్తాయని చెప్పేసి ఎగ్జామ్కి అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాం కదా. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు కూడా ఈరోజు లాస్ వస్తే, రేపు లాస్ వస్తే, ఎల్లుండి లాస్ వస్తే వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్, నేను నేర్చుకున్న దాంతో ఈ లాస్ని నేను ఎలా కవర్ చేసుకోగలగాలి అన్నట్టు ఉండాలి. అలా కాకుండా ఏమవుతుందంటే 2 days ప్రాఫిట్ వస్తుంది, 3,000 వస్తుంది ఒక 1 lakh. సపోజ్ చెప్తాను ఎగ్జాంపుల్ యాజ్ 1 lakh. తర్వాత 3 days ఏంటంటే లాస్ వస్తుంది. సైకలాజికల్గా మనము స్ట్రక్ అయిపోతాం, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇమీడియట్లీ ఏం చేస్తాము అని అంటే మనకు ఈ లాస్ ఏదైతే కంటిన్యూగా 3 days వచ్చింది కదా, పేషెన్స్ ఉండదు, ఇంకా ఓపిక ఉండదు. ఎట్లయినా అంతకుముందు 6,000 లాస్ అయ్యి 6,000 ప్రాఫిట్ పోయింది, ఇక్కడ మళ్ళీ 9,000 లాసెస్. సో నాకు 90 పరిస్థితుల్లో 1 lakh నుండి 90,000కి వచ్చింది కాబట్టి 90,000 నేను మళ్ళీ 1 lakhకి తీసుకెళ్తాను. ఏం చేస్తామనంటే ఎవరో ఇచ్చిన టిప్ కానీ, లేదంటే సామంత్ రికమెండ్ చేసిన స్టాక్ని కానీ, అంటే నేను ఇచ్చే స్టాక్ ఉండదని కాదు, రిస్క్ మేనేజ్మెంట్ ఏదైనా ఫాలో అవ్వాలి. సో వాటిని ఇమీడియట్లీ 10,000 కవర్ చేయాలి అని అంటే ఏం చేస్తాము అని అంటే మనకున్న నాలెడ్జ్ తోటి, అంటే బేసిక్గా జరిగే మిస్టేక్స్ ఇవన్నీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఈవెన్ 10 years తర్వాత కూడా జరుగుతుంది. వాటి కోసం ఏం చేస్తాము అని అంటే ఏదైనా బాగా రైజ్ అవుతుందని ఎవరో టెలిగ్రామ్లో చెప్పారో, యూట్యూబ్లో చెప్పారో, లేకపోతే ఏదైనా వెబ్సైట్ వాళ్ళు చెప్పారో, లేదంటే న్యూస్ ఛానల్స్లో చెప్పారు. న్యూస్ ఛానల్ అయితే అసలు చూడకండి, న్యూస్ ఛానల్ చూస్తే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాదు, ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అవ్వడం అని అంటే వాళ్ళని నమ్మి వాళ్ళకు కూడా తెలియదు అసలు ఏమవుతుంది అనేది.
సో అదైతే చూడకండి. ఫస్ట్ న్యూస్ ఛానల్ని బంద్ చేయండి. టీవీ పెట్టారంటే మనం కల్లాస్ ఇంకా. సో ఆ మనీ కవర్ చేయడానికి మనం ఏదో ఎవరో చెప్పారు అని చెప్పేసి డబుల్ క్వాంటిటీ తీసుకోవడం, ఎక్కువ రిస్క్ తీసుకొని ఏం చేస్తామంటే ఆ 10,000 కవర్ చేయడానికి 20,000 రిస్క్ తీసుకుంటాం. మన బ్యాడ్ లక్ ఏమవుతుంది అంటే ఆ 10,000 కవర్ చేయడానికి తీసుకున్న 20,000 రిస్క్ కూడా లాస్ట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే 1,00,000లో 90,000 ఉన్న అకౌంట్ కాస్త 70-75 వచ్చేస్తుంది. సైకలాజికల్గా ట్రేడర్ స్ట్రక్ అవుతాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే అంటే ఒక ప్లాన్ లేక మనం ఒక పర్టికులర్ షేర్ని ఫాలో అవుతున్నాం, పర్టికులర్ ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాము అని అంటే మనకు దాని మీద కాన్ఫిడెంట్ ఉండి దాన్ని కొన్ని రోజులు మనం ఇంప్లిమెంట్ చేస్తే మనము గెట్ ఇన్ అవుతాం. లాస్ వచ్చినా కూడా లాస్ని ఎట్లా కవర్ చేసుకోవాలని చూసుకుంటాం. అలా కాకుండా నాకు వచ్చేసింది, ఇంకా మనీ వచ్చాయి, ఎవరికేం తెలుసు, ఇంకా నాకే తెలుసు అనిపిస్తుంది. నాకే తెలిసి ఇంకా నేను కోట్లు సంపాదించబోతున్నా, లక్షలు సంపాదించబోతున్నా, నేను ఎవరికి చెప్పొద్దు, ఇంకా నేనే చేసేసుకుంటా అంతా అని చెప్పేసి ఇటువంటి ఆలోచనలు వస్తాయి అన్నట్టు. స్కిప్ చేస్తూ ఉంటాం అన్నట్టు ఇంకెవరేం చెప్పినా కూడా. అలా కాకుండా ఏం చేయాలి అని అంటే ప్లానింగ్ ఉండాలి. 200 మార్క్స్ ప్రిపేర్ అయితే 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్కి 200 మార్క్స్ మనం ప్రిపేర్ అవుతాం. అందులో 70-80 మార్క్స్ మాత్రం వస్తాయి. ఇది నిజం జరుగుతుంది. మనందరం ప్రాక్టికల్గా ఈ స్టేజ్కి వచ్చాం, ఇంటర్ డిగ్రీస్ ఏదైనా కంప్లీట్ చేసాం స్టడీస్ అంటే మనం అంతా చేసి వచ్చాం కాబట్టి ప్రాక్టికల్గా వినోదం. మనం చదివినవి రావు కదా, ఏదో బైలాక్ ఎప్పుడో ఒకసారి వస్తాయి. ప్రతిసారి మనం చదివింది రావు, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అంటే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చినా వీ కెనాట్ రైట్. సో ఇక్కడ కూడా మార్కెట్లో ప్రతిసారి మనం తీసుకున్న డిసిజన్ రైట్ అవుతుందని గ్యారెంటీ లేదు. అది ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కవర్ చేయడానికి మనం ఏం చేయాలా అనేది ప్లానింగ్తో దిగాలి. ఈ ప్లానింగ్ కూడా ఎలా ఉండాలి అని అంటే మనం నేర్చుకున్నది వాట్ ఎవర్ ది స్ట్రాటజీ, మనం ఏది నేర్చుకున్నా ఇంప్లిమెంటేషన్ ఎన్ని రోజులు చేసామన్నది చాలా ముఖ్యం మార్కెట్లో. మనం ఇప్పుడు ఏంటంటే ట్రేడర్ చెప్తున్నాను ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ట్రేడర్కి 2-3 డేస్ చూస్తాడు ఒక స్ట్రాటజీ, 1 వీక్ చూస్తాడు, బాగా ఓపిక ఉన్న ఇంకో 10 సెషన్స్ చూస్తాడు. తర్వాత ఏమవుతారనంటే దే విల్ జంప్ ఫ్రమ్ దిస్ స్ట్రాటజీస్ టు అదర్ స్ట్రాటజీ. వాళ్ళ రిస్క్ ఒక 100 రూపీస్ షేర్ ఉన్నప్పుడు 95 స్టాప్ లాస్ అయితే దే డోంట్ ఎగ్జిట్. యాక్సెప్ట్ చేయరు ట్రేడర్, సైకలాజికల్గా యాక్సెప్ట్ చేయడు. ఎవ్రీ ట్రేడ్ దే వాంట్ టు విన్. ప్రతి ట్రేడ్ని గెలవాలనుకుంటారు, అక్కడనే స్ట్రక్ అవుతారు. సో ఇక్కడ 95 రూపీస్ ఉన్న స్టాప్ లాస్ని ఏదో న్యూస్ చూడమో లేదు ఇంకెవరో చెప్పారు, అరే లేదు 95 కాదండి 90 దాకా ఉందంటే స్టాప్ లాస్ ఇదాకైనా పెట్టుకోవచ్చు, తర్వాత నా షేర్ జంప్ అయిపోతుంది, నేను కొన్న ప్రైస్ వస్తుంది, సో ఐ డోంట్ ఫాలో అని అనుకుంటారు. అది 90 ఉన్నది కాస్త 80కి వస్తుంది, 80 ఉన్నది 70కి వస్తుంది, తీయం. 50కి వచ్చేస్తుంది, తీయం. 20కి వస్తుంది, తీసేస్తాం. తీసేసిన తర్వాత ఏమవుతుంది అంటే అది 10కి వస్తుంది, 10లో చేసి అక్కడ మళ్ళీ 100కి వస్తుంది. మార్కెట్ ఆడించే ఆట ఇది. అంటే మనిషిని సైకలాజికల్గా ఎంత ఆడిస్తుంది అంటే. సో నెక్స్ట్ టైం ఏం చేస్తాము అని అంటే ఈ స్టాప్ లాసెస్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి మొన్న 10 వరకు వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ 10 నుండి నాకు 100 అవుతుంది ఆ షేర్. సో నేను ఇమీడియట్లీ 10 రూపీస్ ఉన్న దగ్గర ఇంకో 1000 క్వాంటిటీ ఎక్కువ ఉంటాను. ఇవన్నీ ప్లానింగ్ లేక మార్కెట్లో. ఆ 10 రూపీస్ దగ్గర కొని నేను 100 క్వాంటిటీ ఒక 1000 వేసేసి మొత్తం మొన్న వచ్చిన లాస్ అంతా కవర్ చేస్తాను, చేసేసి నేను గెట్ ఇన్ అవుతాను. మళ్ళీ నా అకౌంట్ 1 lakh నుండి 1 lakh వస్తుంది. ఇదంతా టోటల్ రాంగ్ అండి. ఇటువంటి డిసిజన్ చేయకండి మార్కెట్లో. రిస్క్ కంట్రోలింగ్ ఉండాలా. మనము లెవరేజ్ తీసుకోవడం అనేది తగ్గించాలి మార్కెట్లో. మనం ఏం చేస్తాము అంటే మల్టిపుల్ లాట్స్, మనం ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము అకౌంట్లో ఉన్నప్పుడు 3,000 లాస్ వస్తే నేను ఏం చేయాలి, ఎన్ని రోజులు చూడాలి మార్కెట్ని మూవింగ్ ఫార్వర్డ్, ఇటువంటివన్నీ ఫోకస్ పెట్టాలి. సో మీరు ఏ స్ట్రాటజీ అయినా ఫాలో అవ్వండి. ఈవెన్ నేను చెప్పే స్ట్రాటజీ అయినా ఇప్పుడు ఖచ్చితంగా నేను కొన్ని స్ట్రాటజీస్ స్టార్ట్ చేస్తాను. ఏ స్ట్రాటజీ అయినా సరే 3 months నుండి ఒక 6 months, అట్లీస్ట్ 3 months మాత్రం చూడండి. ప్రాఫిట్ ఆర్ లాస్ తర్వాత విషయం. రిస్క్ తక్కువ చేయండి, 100 రూపాయలు రిస్క్తో చేయండి. మీ అకౌంట్లో 50,000 ఉంటే 200 రిస్క్తో చేయండి. అదే స్ట్రాటజీ ఫాలో కండి, మనీ వస్తాయి అప్పుడు. 3 months ఏ స్టాక్ అయినా సరే కంపల్సరీ, అంటే మనం నేర్చుకున్న దాంట్లో ఏ స్టాక్ అయినా టెక్నికల్గా మూవ్ అవుతుంది, మంచిగా మూవ్ అవుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక 50-60 సెషన్స్ మనం ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేస్తే మనకు రిజల్ట్ ఎంతో కొంత కనిపిస్తుంది. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. అంతేగాని ఈ 3 days చేసాము, 4 days చేసాము, 5 days చేసాము, అయినా ప్రాఫిట్ రాలేదు, యాచ్చా నేను ఇంకా నాతో కాదు, ఇక నేను లాస్ అవుతున్నాను, నా అకౌంట్ని నేను కవర్ చేసుకోవాలి, ఐ వాంట్ ప్రాఫిట్స్ ఇమీడియట్లీ కావాలి కదా. సో అలా ఏం చేస్తామనంటే ఓవర్ ట్రేడింగ్ తీసుకోవడం, ఎక్కువ షేర్లు కొనుక్కోవడం వితౌట్ ప్రాక్టీస్. మార్కెట్లో 95% ట్రేడర్స్ ఫెయిల్ అవుతారు. ఇందులో 50% ట్రేడర్స్, ఇప్పుడు నేను ఇంతవరకు ఏదైతే స్టోరీ చెప్పానో వీళ్ళందరూ ఇందులోనే ఉండిపోతారు. అంటే నేను డిసప్పాయింట్ చేయట్లేదు, వీళ్ళందరూ ఇందులోనే ఉండిపోతారు. 50% ట్రేడర్స్ 1,00,000 పెడతారు, అది కొంచెం లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తే కింద అవుతుంది, స్టాక్ మార్కెట్ ఇస్ గ్యాంబ్లింగ్ అంటారు, అది ఇది అని చెప్పేసి ఇంకొదిలేస్తారు. 50% అవుటా, రిమైనింగ్ ఏంటి అంటే కొంచెం ట్రై చేస్తారు అన్నట్టు.
నేర్చుకొని కొంచెం ఇంప్లిమెంట్ చేద్దాం, చేసి ఏదో ట్రై చేద్దామని కొంచెం వరకు వాళ్ళు లాగుతారు. ఇక్కడ మిగిలిన ఎంత అవుతుందో ఒక 30% వెళ్ళిపోతుంది. ఇంకొంతమంది మాత్రమే, ఇప్పుడు 80% అయిపోయారా, ఇంకా మిగిలిన ఈ 15% పీపుల్ కూడా హార్డ్ వర్క్ చేసి గ్రిప్ ఉన్న మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే అందరు కాలేరా సార్ సక్సెస్ అంటే అవ్వచ్చు. ఎప్పుడు మనం చేసే వర్క్ మీద మనకు క్లారిటీ ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఆ ఇంప్లిమెంటేషన్ని కరెక్ట్ రూట్లో తీసుకెళ్ళినప్పుడు సక్సెస్ అవుతాం. అది ఎట్లా అంటే రిస్క్ కంట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు మనము 50,000 పెట్టిన తర్వాత డైలీ 200 రిస్క్ పెట్టుకొని చేయొచ్చు. మనం 200 కాదు, 50 రూపీస్ రిస్క్తో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. సో రిస్క్ని తక్కువ చేసి రిటర్న్స్ నిజంగా మార్కెట్ ఇస్తుందా, మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవుతే నిజంగా మనకు రిటర్న్స్ వస్తున్నాయా అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మనం క్యాపిటల్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎస్, స్ట్రాటజీ ఏది ఫాలో అయినా సరే పర్ఫెక్ట్ అనే క్లారిటీ వస్తుంది. అలా కాకుండా ఏం చేస్తామనంటే 5 days 10 days ఫాలో అయిపోయి మార్కెట్ ఇదంతా వేస్ట్, లేకుంటే సామంత్ గారు చెప్పింది వేస్ట్, పలానా ఎవరు ఎక్స్పర్ట్స్ చెప్తారు ఎవరైనా సరే, వీళ్ళంతా వేస్ట్, వీళ్ళకి ఏం తెలియదు, నాకు ఇంకా అతను మంచిగా చెప్పాడు సో నేను ఆయన దగ్గరికి వెళ్తా, ఇలా కాదు. ఏ స్ట్రాటజీ చెప్పినా మార్కెట్లో అది బాగానే పనిచేస్తుంది. మార్కెట్ మనకు మంత్లీ 20 days వేసుకున్నా 250 days ఉంటుంది ఇయర్లీ. 250 daysకి 250 days ప్రాఫిట్ రాదండి, ఎవరికి రాదు. ఈవెన్ బిగ్ షాట్, లక్షల కోట్లు పెట్టే బిగ్ షాట్ కూడా వాళ్ళ నాలెడ్జ్ అదంతా వాళ్ళకైనా స్టాప్ లాస్ ఉంటుంది. సో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు ఒక 3 months అట్లీస్ట్ చూడాలి, తక్కువ రిస్క్తో చూసి మీకు కాన్ఫిడెంట్ వస్తే దెన్ యూ కెన్ ఇంప్రూవ్ ది క్యాపిటల్ సైజ్. ఏ ఫీల్డ్ అయినా, ఇప్పుడు మీరు వేరే బిజినెస్ అయినా, వాళ్ళందరూ నాకు కొంచెం మెడికల్ ఫీల్డ్ టచ్ ఉంది 5 years వరకు. సో ఇప్పుడు ఆ ఫీల్డ్లో నేను వదిలేశాను, సరే నాకున్న వేరే సోర్స్ని బట్టి నేను వదిలేశాను. ఇప్పుడు అందులో కొంతమంది సెట్ అయ్యారు. ఇలా వాళ్ళు ఒక 10 years వర్క్ చేశారు ఆ ఫీల్డ్లో. వర్క్ చేసి ఏజెన్సీ అంటే ఏంది, మెడికల్ షాప్స్ అంటే ఏంది, అసలు ఎట్లా మూవ్ అవుతుంది, మార్జిన్ ఎంత, ప్రాఫిట్ ఎంత, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ పెడుతున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎర్న్ చేస్తున్నారు. ఏ బిజినెస్ అయినా సరే ఇలాగే జరుగుతుంది. మార్కెట్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది రావాలా, చేస్తుంటే ఎక్స్పీరియన్స్ వస్తే అప్పుడు యాజ్ ఏ ఫుల్ టైం ట్రేడర్గా దిగి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకొని మార్కెట్లో సక్సెస్ కానికే అప్పుడు మనం స్టెప్స్ తీసుకోవచ్చు. సో డైరెక్ట్గా వచ్చేసి క్యాపిటల్ పెట్టేసి ఎవరో కాల్ చేశారు, ఎవరో చెప్పారు, కొనేశాను, అమ్మ అక్కడ 20,000 ప్రాఫిట్ అంట, 40,000 ప్రాఫిట్ అంట, ఈజ్ ఇట్ రియలీ హ్యాపెనింగ్? మార్కెట్లో ఇది జరుగుతుందా? వీళ్ళందరూ చూపిస్తున్నారా నిజంగా? అడే 50,000 ప్రాఫిట్ అంటాడు, సరే అట్లీస్ట్ వాళ్ళు చేసిన ట్రేడ్ అన్నా చూపిస్తారా? ఈవెన్ నేను చెప్పిందైనా, నేనైతే తక్కువకే, నేను లో రిటర్న్స్కే ఫిక్స్ అవుతాను మార్కెట్లో. సో వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు బిజినెస్ చూసుకోవాలా. వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్లో సక్సెస్ అవుతున్నప్పుడు మనం కూడా మార్కెట్లో సక్సెస్ కావాలి అని అంటే ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. స్టెప్ బై స్టెప్పే వస్తుంది అది. ఇమీడియట్లీ సడన్గా ఇప్పుడు ఏమవుతుందంటే ట్రేడర్ సైకాలజీ, ఈరోజు 100 రూపీస్ ఆప్షన్ కొనుక్కుంటారు. సపోజ్ ఈరోజు ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉంది, లాస్ట్ మండే మార్కెట్లో క్రాష్ వచ్చింది. సో నేను ఒక పుట్టు బై చేస్తాను, 100 రూపీస్ ఉంది, 500 అయింది కాబట్టి ఈరోజు ఫ్రైడే నేను మళ్ళీ బై చేస్తాను. మండే రోజు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 1000 points క్రాష్ అవుతుంది, నా 100 షేర్ 500 600 అవుతుంది, నాకు ప్రాఫిట్ వస్తుంది. ఫ్రైడే రోజు క్లోజ్ అయిన మార్కెట్ మండే రోజు ఓపెన్ అయ్యింది అని అంటే, ఆడ క్రాష్ అయ్యింది అంటే సమ్ రీజన్ ఉంటుంది, టెక్నికల్గా ఏదో ఒకటి ఉంటుంది. ప్రతిరోజు ప్రతి మండే 1000 పాయింట్లు పడిపోతే బ్యాంక్ నిఫ్టీ అందరం కోటీశ్వర్లు అయిపోయేవాళ్ళం. లేదు ప్రతి మండే 1000 పాయింట్లు లేచి ఉంటే చాలా డబ్బు వచ్చేది. సో మెనీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో, పడడం లేవడం, దానికి రీజన్స్ ఉంటాయి, దాన్ని క్యాచ్ చేయగలగాలి. అలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఆ రోజు అలా జరిగిపోయింది కదా, నాకు ఇంక ఇమీడియట్లీ వచ్చేస్తుంది అని చెప్పేసి ఉన్న క్యాపిటల్ అంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టకండి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 1 lakh ట్రేడ్ విత్ 2000 రిస్క్ అండ్ 1 lakh చేయండి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అని ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇందులోకి ఎంటర్ అవుతున్నారు. మీరు ఆప్షన్ ట్రేడింగ్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అట్లీస్ట్ మీకు స్ట్రైక్ ప్రైస్ అంటే ఏందో తెలియదు, ఆప్షన్ చైన్ అంటే ఏందో తెలియనప్పుడు ఆప్షన్ ట్రేడింగ్లోకి ఎంటర్ కాకండి. చాలా మరీ గుర్తుంచుకోండి. మీకు స్ట్రైక్ ప్రైస్ అంటే తెలియకుండా, ఆప్షన్ చైన్ అంటే తెలియకుండా, ఆప్షన్ గ్రీక్స్ అంటే తెలియకుండా, ఈ సబ్జెక్ట్ ఏం తెలియకుండా డైరెక్ట్ ఆప్షన్ బై ఎవరో చెప్పారు 300 ఉంటే 400 అయింది, 500 అయింది చెప్తారు, వాళ్ళు చాలా చెప్తారు. ఈ 300 నుండి 350 పోవాలంటే అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ 300 నుండి 400 రూపీస్ ఎందుకు అవుతుంది, నా రిస్క్ ఎంత, ఇందులో నా రివార్డ్ ఎంత, అసలు ఏం జరుగుతుందని మీకు తెలియాలా. అంతేగాని ఎవరో చెప్తే చేసాము, వితౌట్ దిగాము, ఏం తెలుసుకోకుండా అని అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే మీరు కాపీ కొట్టి పాస్ అయినట్టే. కాపీ కొట్టి ఇక్కడ పాస్ అవుతారు, 10th పాస్ అవుతారు, ఇంటర్ పాస్ అవుతారు, డిగ్రీ కూడా పాస్ అవుతారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, అక్కడ ఫిల్టర్ అయిపోతారు. షూర్ ఫిల్టర్ అయిపోతారు మీరు అక్కడ, నేనైనా సరే ఎవరైనా సరే. సో డిపెండింగ్ అపాన్ అదర్స్ నథింగ్ బట్ ఏంటి అంటే కాపీయింగ్. యూ హ్యావ్ టు ఫిల్టర్ సమ్వేర్.
ఫిల్టర్ అవుతాం అక్కడ. సో మార్కెట్ కూడా మనల్ని ఫిల్టర్ చేస్తుంది, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఎక్కడ కూడా మనం ప్రాక్టీస్ అనేది లేదు. ఏదో ఇవన్నీ వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ అచానక్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ మార్కెట్కి యాడ్ చేసేస్తుంది రోజు. సో ప్లానింగ్ ఉండాలా, ఇంప్లిమెంటేషన్ ఉండాలా, అప్పుడైతేనే మార్కెట్లో సక్సెస్ అవుతాం. ఓకే. అండ్ ఇంకోటి వచ్చింది అని అంటే ప్రతిరోజు ఎంటీఎం గ్రీన్లో ఉండాలని అనుకోవద్దు. కొత్త వచ్చిన వాళ్ళు ఏంటంటే 2000 లాస్ అయినా 3000 లాస్ అయినా నేను ఇమీడియట్లీ కవర్ చేస్తా, అట్లా కాదు. ఎంత మంచి ట్రేడర్ అయినా లాస్ అనేది వస్తుంది, ఎంత ఎక్స్పర్ట్ అయినా. మార్కెట్ అనేది సుప్రీం, ఆల్వేస్ సుప్రీం. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. మన చేతుకున్నది ఒకటి ఏంటి అని అంటే రిస్క్ కంట్రోలింగ్. ఇంకోటి ఏంటి అంటే అంతకుముందు మూవ్ అయిన డేటా ఇక్కడ చూసుకొని ఇంప్లిమెంట్ చేసి ఫ్యూచర్లో మూవ్ అవుతుంది అని ఒక స్టాప్ లాస్, ఒక టార్గెట్ 2 పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇమీడియట్లీ ఏంటి అంటే M2M అనేది గ్రీన్లో ఉండాలని చెప్పేసి మనం ఇప్పుడు అనుకోవద్దు. సమ్ టైమ్స్ లాసెస్ వస్తాయి. ఇదంతా ఎప్పుడు చెప్తున్నానంటే మన ప్రాక్టీస్ వచ్చి మనం చేస్తున్న తర్వాత. డైరెక్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, కాపీ పేస్ట్ వర్క్ ఎప్పుడు వర్కౌట్ కాదు. కాపీ పేస్ట్ వర్క్ చేసిన రోజులు యూ హ్యావ్ టు ఫిల్టర్ సమ్వేర్. సో నేర్చుకొని మన సొంతం, మీ బిజినెస్ సొంతది కావాలి అని అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అందులో మీరు చేసే కెపాసిటీ ఉండాలి, మీకు అందులో చేసే కెపాసిటీ ఉండాలి. ఎవరో చెప్తే చేయడం ఎందుకు? ఇప్పుడు మంచి ఒక హోటల్ పెట్టాలనుకుంటే హోటల్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే ఎంతో కొంత టచ్ ఉండాలి. ఏది టచ్ లేకుండా ఎవరో చేతిలోనో ఎవరో చెప్పేశారు నేను పెట్టేశాను అని అంటే హూ విల్ రన్? మార్కెట్ కూడా అంతే. ఎవరో పెడితే నేను చెప్పేశాను కొనేసాను అంటే హౌ లాంగ్? వాళ్ళ తర్వాత మీకు రెస్పాండ్ గారు. నేను చెప్తున్నా కదా, రెస్పాండ్ గారు మీకు తర్వాత. వాళ్ళు మాకు 10 లక్షలు పెడితే 10 లక్షలు అయ్యాయి 6 నెలల్లో, లేదంటే 3 నెలల్లో అయ్యాయి. అవుతాయి వచ్చు, అవ్వని కాదు, అవుతాయి. వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ అయితే నో ప్రాబ్లం. కాకపోతే ప్రాబ్లం అవుతుంది మనకి. తర్వాత మనమే రెస్పాన్స్ అవ్వాల్సి వస్తుంది, మన అకౌంట్కి మనమే రెస్పాన్సిబుల్. అండ్ స్టాక్ మార్కెట్లో మీరు డైలీ వరల్డ్ టాప్ అంటే టాప్, సూపర్ టాప్, ఇంకా అటువంటి బ్రెయిన్స్ తోటి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు మన కోసం ట్రేడ్ చేయరు బిగ్ షాట్స్, బట్ అవి టాప్ బ్రెయిన్స్ అన్నట్టు. ఆ టాప్ బ్రెయిన్స్ తోటి మీరు మార్కెట్లో ఫైట్ చేస్తున్నారు. మరి ఆ టాప్ బ్రెయిన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు మన డిఫియేషన్ ఎంత ఉండాలి, మన ప్రొటెక్షన్ ఎంత ఉండాలి వాళ్ళని డిఫీట్ చేయాలనుకున్నప్పుడు. సో వరల్డ్ టాప్ బ్రెయిన్స్ తోటి మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీడే చాలా అలర్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే మనకు ఒక అగ్గిపుల్ల గీసి మంట పెడితే ఏమవుతుంది, మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది? సైలెంట్ ఉంటామా? జంపు పెడతాం. స్పైడర్ మ్యాన్ కంటే ఎక్కువ స్పీడ్ అవుతాం. అంత అలర్ట్ ఉండాలి మార్కెట్లో. మనం ఒక ట్రేడ్ తీసుకుంటున్నాము అంటే నేను తీసుకునే ట్రేడ్ కరెక్టా లేదా, అట్లీస్ట్ 2 minutes అని ఆలోచించాలి. ఇది లేస్తుందా లేవదా, అది లేసే వరకు దాన్ని స్టడీ చేసి పర్ఫెక్ట్ ఉండాలా. ఇది లాస్ వస్తే నేను ఏం చేయాలా, నెక్స్ట్ నా ప్లాన్ ఏంది, ఈరోజు షట్ డౌన్ చేసానా సిస్టమ్, లేకపోతే వాట్ నెక్స్ట్ దాన్ని రికవరీ చేయాలంటే ఏం చేయాలి, ఇటువంటి ఆలోచించుకొని మార్కెట్లో ఎంటర్ అవ్వండి. మీకు బయట చార్ట్స్ బాగానే ఉంటాయి చూసినప్పుడు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా అంతా కూడా ఎప్పుడైనా సరే చాలా బాగా కనిపిస్తుంది క్లియర్గా. అబ్బా చాలా అంటే చాలా సూపర్ అది. ఇంకా రైట్ సైడ్ డేటా ఈజ్ లైవ్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెఫ్ట్లో. ఇప్పుడు నేను చార్ట్స్ 100 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ అబౌట్ యువర్ రిస్క్? రైట్ సైడ్ ఏదైనా తేడా వస్తే చార్ట్ మూవ్ అవుతున్నప్పుడు మనకి వెళ్ళి రప్పని కిందికి వస్తుంది. హౌ యూ ఫీల్? ఎగ్జిట్ అవుతావా? ట్రయల్ స్టాప్ లాసా? లేదు 10,000 దాకా కనిపించిన ప్రాఫిట్ ఇమీడియట్లీ జీరోకి వచ్చేస్తుంది. విల్ యూ ఎగ్జిట్? 10,000 పోయినాయి, బుక్ చేయలేదు, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది స్టాక్లో, రివర్స్ అయింది, విల్ యూ ఎగ్జిట్? అటువంటివి. ఇవన్నీ ఎలా అంటే సైకలాజికల్ థింగ్స్. అంత ఈజీగా ఏదో మనం చేస్తే రావు, బై ఎక్స్పీరియన్స్. దాన్ని ఎంత ఫాస్ట్గా మనం లెర్న్ చేస్తే, ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అంత ఈ మనకు రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నట్టు. అండ్ మార్కెట్లో ఇంకోటి ఏంటంటే అప్పులు తీసుకొచ్చి ట్రేడింగ్ చేయకండి. క్రెడిట్ కార్డ్ గీకొద్దు, లోన్లు తీసుకోవద్దు. ఈఎంఐస్ ఏదైనా కట్టేది ఉంటే, బైక్ ఈఎంఐస్, కార్ ఈఎంఐస్ ఉంటే ఆ మనీ ఇందులో పెట్టకండి. అండ్ రెంట్స్ కట్టేది ఉంటే కూడా అటువంటి మనీ పెట్టకండి. అండ్ ఇంకా ఎవరి దగ్గరైనా హెవీ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెట్టకండి. బ్యాంక్ లోన్లు తీసుకోకండి. ఇప్పుడు 20,000, ఇప్పుడు సపోజ్ ఏంటి అంటే 20,000 కట్టేది ఉంది నా క్రెడిట్ కార్డ్ బిల్ అని అంటే ఆ 20,000 తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేసి నేను 5,000 చేసుకుంటే రిమైనింగ్ ఐ విల్ పే ది 20,000. నా దగ్గర 5,000 ఉంటాయి కదా. ఇవన్నీ రిస్క్, 100% రిస్క్ కాన్సెప్ట్స్. ఇటువంటి అస్సలు చేయొద్దు. ఇవి మీకు చెప్పరు చాలామంది, చేసామని అంటారు, కానీ ఇటువంటివి చేయకండి మార్కెట్లో. మీరు లాస్ అయ్యామని మీ లైఫ్ని ఏమాత్రం టచ్ చేయదు. జస్ట్ ఒక పార్ట్ టైం బిజినెస్ లాగానే మార్కెట్ని చూసుకుంటున్నా అనుకున్న ఇన్వెస్ట్మెంట్ని మాత్రమే మార్కెట్లో పెట్టండి. అంతేగాని మీ లైఫ్ని రిస్క్ చేసే మనీ ఉంటే మాత్రం, మిమ్మల్ని ఫైనాన్షియల్గా మెంటల్గా స్ట్రక్ చేసేది ఉంటే మాత్రం డోంట్ ఇన్వెస్ట్ దట్ మనీ. ఓకే.
అండ్ ఎవరైనా పరిచయం అవుతే మేము 2% మాకు 4% రిటర్న్ ఇస్తే చాలు, రిమైనింగ్ అంతా మీరు తీసుకోండి. వద్దండి, అటువంటివి కూడా చేయకండి. బిజినెస్ ఈజ్ బిజినెస్. బిజినెస్లో సక్సెస్ అవుతే మీ ఎమ్మటి వచ్చిన ఇన్వెస్టర్స్ కూడా సక్సెస్ అవుతారు. అంతేగాని నెవర్ గివ్ కమిట్మెంట్స్ టు ఎనీ వన్. ఎప్పుడు కూడా అటువంటివి చేయకండి. ఎందుకు అని అంటే వాళ్ళకి కట్టాలి అనే ఇంట్రెస్ట్ మీద మనం ట్రేడింగ్ చేస్తాం. అంతేగాని మనం మనీ ఎలా అర్న్ చేయాలి అనే దాని మీద ట్రేడింగ్ చేయం. అలా మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏ టెన్షన్ ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ ఏం లేకుండా ఇటువంటి అయితే అస్సలే చేయొద్దు. చాలా డేంజర్. ఏదో ఒక రోజు మార్కెట్ వేస్తుంది దెబ్బ. నా లాంగ్వేజ్లో చెప్తున్నా, దెబ్బేస్తుంది. సో అటువంటివి చేయకండి. మనకు రిస్క్ కాదనుకున్న మనీ మాత్రమే తీసుకొచ్చుకొని పెట్టుకోండి. మనం బయట ఎంత ప్రొఫెషనల్గా చదువుకున్నా ఏం చేసినా స్టాక్ మార్కెట్ అనేది, కెరీర్ అనేది మళ్ళీ ఎల్కేజీ నుండి స్టార్ట్ చేయాల్సిందే. ఎల్కేజీ అని అంటే మళ్ళీ మేము ఏబీసీలు నేర్చుకోవాలంటే ఎస్, ఏబీసీలు యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఏబీసీడీస్ ఓన్లీ. అక్కడ నుండే స్టార్ట్ చేయాలి. అంటే వాటి స్టాక్ మార్కెట్ అనేది చూసుకొని స్టార్ట్ చేయాలి. కంపేర్ చేసుకోండి బయట ఉన్న బిజినెసెస్. ఇప్పుడు ఒక చెప్పాను కదా, లైక్ బ్యాంక్స్ కానీ, జ్యువెలరీ షాప్స్, ఈవెన్ టిఫిన్ షాప్స్, ఈవెన్ పాండబ్బా వైన్ షాప్స్, బిజినెస్ డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. స్టీల్ షాప్స్ ఉన్నాయి, సిమెంట్ షాప్స్ ఉన్నాయి, ఏమంటారు ఇవి మన కర్రీ పాయింట్స్ ఉన్నాయి, ఇంకా హోటల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. 6 months వెళ్ళి చూడండి, 6 months తర్వాత అవి అక్కడనే ఉంటాయి. ఓకే, ట్రేడర్ మాత్రం 3 months ఉన్నాడు. మోస్ట్లీ 90% విల్ అవుట్ మార్కెట్ నుండి పక్క అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్లానింగ్ ఉండదు కాబట్టి. వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అవుతారు. మన దగ్గర ప్లానింగ్ ఉండదు, మనం సక్సెస్ అవ్వం. సో అటువంటిది ఏంటి అని అంటే మనము సక్సెస్ కావాలి అని అంటే మన దగ్గర కూడా ప్లానింగ్ అనేది ఉండాలి. చూసుకోండి అక్కడ ఏం జరుగుతుంది మార్కెట్లో, రియల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు వచ్చేదానికి మనం చేయాల్సింది ఏం చేయాలని చెప్పేసి చూసుకోండి. అండ్ ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నా అంటే నేను చార్ట్ రీడింగ్ ఎలా అంటే, ఇప్పుడు బట్టల షాప్ ఉందనుకుందాం. సపోజ్ మనకు తెలిసిన ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హైదరాబాద్లో. నిజంగా వాళ్ళకు ప్రతిరోజు సేమ్ ప్రాఫిట్ వస్తుందా? లాసెస్ ఉండవా? ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. బట్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళకు ఫెస్టివల్ మూడ్స్, దసరా కొంటాం మనం, దీపావళికి కొంటాం, క్రిస్మస్కి కొంటాం, కొంతమంది రంజాన్కి కొంటారు, అండ్ ఇంకొంతమంది ఉగాదికి కొంటాం మనం, హోలీ అంటే మనం ఉగాది. సో ఇవన్నీ సీజన్స్. గోల్డ్ ఉంది, గోల్డ్ ఎప్పుడు కొంటాం మనం? అక్షయ తృతీయ ఏదో అంటారు, సమ్ సెంటిమెంట్ డేస్ ఉంటే అప్పుడు కొంటాం. ఓకే, అమావాస్య వస్తే కొనం. అండ్ లైక్ ఇప్పుడు సమ్మర్లో అయితే మనకి ఏ బిజినెసెస్ ఉన్నాయి, లైక్ కూలింగ్కి సంబంధించి కూల్ డ్రింక్స్ కానీ, లేదంటే చెరుకు బండ్లు కానీ, ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే బజ్జీలు, ఏమంటారు, సమోసాలు కానీ, హాట్ ఐటమ్స్, ఇవన్నీ సీజనల్. ఏ బిజినెస్కైనా సీజనల్. కమింగ్ టు మార్కెట్స్, ఏ స్టాక్ అయినా సరే, ఈవెన్ ఇండెక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయినా సరే, ప్రతిరోజు మూవ్ అవ్వదు. ప్రతిరోజు మనకు అనుకూలంగా మూవ్ కాదు. ప్రతి ట్రేడ్ మనకు గ్రీన్లో క్లోజ్ కాదు. ఇవి సీజనల్గా కొన్నిసార్లు మూవ్ అవుతాయి. మంచి మూమెంట్ వస్తుంది, మంచి మూమెంట్. అది మనం క్యాచ్ చేయొచ్చు, చేయలేమని కాదు, డెఫినెట్లీ వీ కెన్ క్యాచ్ దెమ్. రిస్క్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మనం చేయొచ్చు. మొత్తం రిస్క్ కాదు, కొంచెం రిస్క్. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందంటే సడన్గా ఒక 1 monthలో 5,000 to 10,000 పాయింట్స్, లేదంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక 2,000 పాయింట్స్ 3,000 పాయింట్స్ జంప్ అవుతూ ఉంటుంది. ఇయర్లీ జరుగుతుంది. ఇది మీరు ఏ డేటానో చూసుకొని జరుగుతూ ఉంటుంది. కంపల్సరీ ర్యాపిడ్గా పడడం, లేకుంటే ర్యాపిడ్గా లేవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆ మూవ్ అయ్యే టైం వచ్చింది, దాన్ని టెక్నికల్గా మూవ్ అయ్యే టైం వచ్చింది. కంపల్సరీ ఏమవుతుంది, ప్రాఫిట్ రావాల్సిందే. సో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతున్నాయో మార్కెట్, నేనేమంటున్నా అంటే 3 months అయితే పక్కాగా మూవ్ అవ్వాలి. టెక్నికల్గా ఓ 2-3 రోజులలో మార్కెట్ని మనం బ్యాడా గుడ్డా అని చెప్పేసి తేల్చేయలేము. 1 week అని కాదు, నెల కాదు, ఓకే, అట్లీస్ట్ 3 months ఒక స్ట్రాటజీని చూడాలి. అప్పుడు ర్యాపిడ్ మూవ్మెంట్స్ వస్తాయి. బ్యాంక్ నిఫ్టీ డైలీ 1000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అయితే నేను కూడా ఇప్పటికీ అంబానీ అయిపోయేవాడిని కదా. అది సో దట్స్ నాట్ సో ఈజీ. ఆ మూవ్ అయ్యేదానికి మనం వెయిట్ చేయాలి. అక్కడ వరకు వెయిట్ చేస్తే మనకిది ఇక్కడ ఏదైతే చిన్న చిన్న లాసెస్ వచ్చినాయో అవి కవర్ చేసుకుంటాం. వేరే బిజినెస్లో కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ ఫెస్టివల్ టైంలో రేట్లు ఎక్కువ పెంచుకుంటారో, వాట్ ఎవర్ సీజన్ ఉంటుంది కాబట్టి కొనే అవసరం మనకు ఉంటుంది, రేట్లు పెంచుకునే అవసరం వాళ్ళకు ఉంటుంది. ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఆ క్యాపిటల్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, పెట్టుకొని నార్మల్ డేస్లో ఎవరు కొనరు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేస్తారు లాస్ట్లో. అప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రన్ అవుతుంది, రెంట్స్ ఉంటే అవి రన్ అవుతాయి, వాట్ ఎవర్ అదర్ ఛార్జెస్, కరెంట్ బిల్ కానీ, ఇంకా ఏదైనా మెయింటెనెన్స్ ఛార్జ్ ఏదైనా సరే ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతారు. సో ఎందుకంటే ఆ సీజనల్ బిజినెస్. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కూడా సీజనల్ బిజినెస్. మార్కెట్లో కూడా సీజనల్స్ ఉంటాయి. నిఫ్టీ 200 పాయింట్లు మూవ్ అవుతుందా లేదా అని మనం చెప్పొచ్చు.
ఇమీడియట్ ప్రతిరోజు వెళ్ళదు. వెళ్ళే టైంలో కొన్ని టైమ్స్లో సమ్ టైమ్స్ వీ కెన్ క్యాచ్. బ్యాంక్ నిఫ్టీ కూడా సమ్ టైమ్స్ వీ కెన్ క్యాచ్. ఆ మూమెంట్ వచ్చేదాకా మనకు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉండాలి అని అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండాలి. మనం ఏదో అది 500 పాయింట్లు నెల 1 వీక్ దాకా కొట్టుకుంటుంటే 1 లాక్ అందులోనే కొట్టేసాం అనుకోండి. సపోజ్ లాస్ అయిపోయాను అనుకోండి, నెక్స్ట్ డే ఇట్ గోస్ 1000 to 2000 పాయింట్స్ ర్యాలీ. మీ దగ్గర క్యాపిటల్ లేకపోతే యూ కాంట్ క్యాచ్. అంతే, 1000 2000 1000 2000 పాయింట్స్ మనం క్యాచ్ చేయలేము. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ మార్కెట్స్. సో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండాలా, సీజనల్గా మూవ్ అయ్యేది ఉంటుంది, మంచి మూమెంటం వస్తుంది, వెయిట్ చేయాలా, అప్పుడు రిటర్న్స్ వస్తాయి. సో ఇవన్నీ కలుపుకొని మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సైకలాజికల్గా మనం ఎంత మాట్లాడితే అంత తక్కువ. ఇప్పుడు నేను చెప్పింది మీకు అట్లీస్ట్ 1% కూడా కాదు ఈ వీడియోలో చెప్పేది. బట్ బేసిక్గా కొంతమంది ట్రేడర్లకు ఏం అర్థమవుతుంది, వాళ్ళు ఎందుకు వస్తున్నారు మార్కెట్లో, ఏ ఉద్దేశంతో వస్తున్నారు, కొన్ని పాయింట్స్ జస్ట్ వాళ్ళకు అర్థమవుతాయని చెప్తున్నాను అన్నట్టు. సో కొనగానే ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు స్టాక్స్ ఇస్తున్నా, 3 స్టాక్స్ ఇస్తున్నా. మీ దగ్గర 50,000 క్యాపిటల్ ఉందనుకుందాం. ఏది మనకు మొన్న పడింది ఎంఎన్ఎం, నేను 790 దగ్గర సెల్ ఇచ్చాను. 800 స్టాప్ లాస్, 10 పాయింట్స్ స్టాప్ లాస్. అంటే ఒక షేర్ కొంటే 10 రూపీస్ లాస్ అవుతాం. 50,000 ఉన్నప్పుడు మన రిస్క్ ఎంత అంటే ఇమీడియట్లీ మన మైండ్లో వచ్చేసేయాలి, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్, మైక్రో సెకండ్లో రావాలా. ఏమని 10 పాయింట్స్కి వన్ షేర్కి 10 పాయింట్స్ అంటే 10 రూపీస్ లాస్ అవుతున్నా అంటే నేను 20 షేర్స్ కంటే ఎక్కువ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ హిట్ అవుతే 200 పోతాయి, టార్గెట్ హిట్ అవుతే నాకు 200 300 దాకా వస్తాయి. ఇది ఈ క్యాలిక్యులేషన్ వచ్చేసాలి మనకి. ఇమీడియట్లీ ఇటువంటి క్యాలిక్యులేషన్ వస్తే ఏమవుతుంది అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ అవుతుంది. లేదు సామంత్ మనం ఎంఎన్ఎం చెప్పాడు కాబట్టి పడిపోయింది, మనకు 10 పాయింట్స్ పడింది కదా, 100 అనవసరం 20 షేర్స్ కొన్నాను, నేను ఈరోజు 200 షేర్స్ కొంటాను. 2000 మీన్స్ 2000 into 10 హౌ మచ్, 20 షేర్స్ 200 షేర్స్ కొంటాం, 200 into 10 2000 లాస్ అవుతాయి. అలా ఉండదు. మనకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అలా చేయకుండా ఏం చేయాలంటే 20 షేర్స్ కాన్ఫిడెంట్ వచ్చినాక ఓ 10 days తర్వాత ఇంకో 20 షేర్స్, స్టెప్ బై స్టెప్ షేర్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఒకటేసారి రిస్క్ తీసుకొచ్చుకొని పెట్టుకోవద్దు. ఏది చెప్పినా సరే రిస్క్ మేనేజ్మెంట్ అంటే అదే పెద్ద డీప్ సబ్జెక్ట్ ఏం కాదండి. మనం తీసుకునే షేర్లో ఎంత రిస్క్ తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్బీఐ ఇస్తాను, ఎస్బీఐ వచ్చేసి జస్ట్ 3 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, 3 పాయింట్స్ టార్గెట్ ఉంటుంది. అలా అని 1000 షేర్స్ కొనేయలేం కదా, 3000 లాస్ అయితే. నెక్స్ట్ మనం బై సైడ్ తీసుకున్న కూడా స్టాప్ లాస్ హిట్ అవుతాయి, 6000 లాస్. 50,000లో 6,000 పోయినాయి అంటే 6000 లాస్ అయినామంటే నెక్స్ట్ మైండ్ స్టెప్ ఏంది, ప్లానింగ్ ఉందా దానికోసం, ఉంటే ఏంది, ఎలా రికవర్ చేస్తాం. ఇమీడియట్లీ ఎవరైనా వేరే చెప్తే ఆ 6000 లాస్ కావడానికి ఏ అదాని పోర్టో, లేకపోతే జేఎస్డబ్ల్యూ స్టీలో, టాటా స్టీలో, లేకపోతే ఇంకేదో డాక్టర్ రెడ్డిసో అది పెరుగుతుందంట చాలా, ఇమీడియట్లీ టీవీ ఆన్ చేస్తాం. టీవీ ఆన్ చేసేసి అరే ఏ షేర్ బహుత్ ఊపర్ జారా, నీచే జారా, దిస్ షేర్ ఈజ్ రైజింగ్ అండ్ గోయింగ్ డౌన్ చెప్పేసి ఏదో అరుస్తూ ఉంటారు. వాళ్ళ అరవడంలో తప్పలేదు, వాళ్ళ వృత్తి. వాళ్ళ అరిచారని మనం కొనొద్దు కదా. మన ప్లానింగ్లో టీవీ లేదు, మన ఇంప్లిమెంటేషన్లో టీవీ లేదు, న్యూసే లేదు. మనం లాస్ట్ కాగానే టీవీ వచ్చేస్తుంది, న్యూస్ వస్తుంది, ఇక అదే సామంత్ యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది, లేదంటే టెలిగ్రామ్ ఛానల్ వచ్చేస్తుంది, ఇంకా చెప్పిన వెబ్సైట్ వస్తుంది. ఈ లాస్ అంతా కవర్ చేయాలంటే ఇవన్నీ వస్తాయి. మన ప్లానింగ్లో ఇది ఉండదు. మనం ట్రేడింగ్ తీసుకొని లాస్ అయిన తర్వాత మాత్రం ఇవన్నీ కంపల్సరీ వచ్చేస్తాయి. ఎందుకనంటే ఆ గ్రీడీ, ఆ సైకలాజీ అనేది మనిషిని యాక్సెప్ట్ చేయనియదు. ఇమీడియట్లీ వాని ప్రాఫిట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంటుంది. మార్కెట్ని అదే అంటున్నాను, ఇమీడియట్లీ చూడొద్దు, ఒక 3 months చూడండి. 3 months చూస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, రికవరీ అనేది కనిపిస్తుంది. ఏ షేర్ కూడా మనం కొనగానే అగేన్స్ట్ వెళ్ళదండి, అస్సలు అగేన్స్ట్ వెళ్ళదు. మీరు ఎవరినైనా అడగండి, ఎంత లాస్ అయినా సరే మీరు కొన్న ప్రతిసారి షేర్ వాల్యూ పడిపోయిందని అడగండి, పడిపోదు, అది జరగదు అసలు. ఎప్పుడో ఒకసారి వెళ్తుంది తప్పితే ఆ వెళ్ళినప్పుడు మన రిస్క్ ఎక్కువ ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది అకౌంట్. అలా కాకుండా రిస్క్ ఫాలో అవుతూ డైలీ ఇప్పుడు మన దగ్గర 50,000 ఉన్నప్పుడు నా రిస్క్ ఈరోజు 500, నాకు వస్తే 500 వస్తే చాలు, నాకు పోతే 500 పోతే చాలు. లేదు నేను కొంచెం ఎక్స్పర్ట్ని అయితే నాకు 1000 రూపాయలు వస్తే చాలు, 1000 రూపాయలు పోతే చాలు. ఈ 1000 రూపాయలు సంపాదించాలంటే నేను మొత్తం ఒక 60 సెషన్స్, 3 months అంటే 60 సెషన్స్ ఫాలో అయిన తర్వాత నాకు ఇది వస్తుందా, వచ్చిన తర్వాత ఎంత రిటర్న్ వచ్చింది చూసుకోవాలా. సరే 50,000కి మనం ఒక 10,000 సంపాదించినాం అనుకున్నాం, ఎంత 20% 3 monthsలో సరిపోదా? మీరు బయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చిన ఎంత మా అంటే 50,000 1,000 వస్తాయి. దెన్ మార్కెటింగ్ గివింగ్ యూ 10,000 రూపీస్, 3,000 ప్లస్లో 10,000 ఇస్తుంది, ఇంకేం సరిపోదా? ఇలా ఇవి కొన్ని రోజులు చేయాలి, 3 months చేయాలి, 6 months చేయాలి, 1 year చేయాలి, 1.5 year చేయాలి. క్వాంటిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటే మార్కెట్ ఏందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సడన్గా ఎంటర్ అయిపోతాం, ఓ నెల రోజులు గడవది, బ్యాంక్ నిఫ్టీ రప్పమని 2,000 పాయింట్లు వేస్తుంది ఒకటే రోజు, లేదంటే ఒకటేసారి రప్పమని 2,000 పాయింట్ల కింద పడుతుంది. అరే ఏదో జరిగిపోతుంది నేను కొన్నప్పుడు. ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు.
చిన్నపిల్లల కథలు కరెక్ట్గా చెప్పాలంటే చిన్నపిల్లలు ఎలా ఉంటుంది బిహేవియర్, ఎవరు చూడట్లేదు నాకేం తెలుసు అన్నీ మనం ఏమనుకుంటాం, నవ్వుకుంటాం. మార్కెట్లో కూడా ఇదే, వాళ్ళకి ఏం తెలియదు అంతే అనుకుంటాం. నేను కూడా ఆ స్టేజ్ నుండి వచ్చిన, నేనేం పుట్టగానే మార్కెట్లో ఎంటర్ గానే ఫేస్ చేసిన, నేను మాట్లాడుతున్నాయని ఫేస్ చేసిన. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దు, తొందరగా గెట్టింగ్ కావాలి అని అంటే యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. నాకు ఇప్పుడు ఇలా నేను చెప్పగలుగుతున్నాను కదా మీకు, అప్పుడు నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. 4 to 5 years వాట్ ఈజ్ మార్కెట్, వాట్ ఈజ్ చార్ట్స్, వాట్ ఈజ్ మనీ రిస్క్ మేనేజ్మెంట్, అసలు ఎందుకు పడుతుంది, ఎందుకు లేస్తుంది, ఇవేం తెలియకుండా డైరెక్ట్ జస్ట్ బై సెల్తో నేను నా కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరు కొత్తగా కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు అటువంటి ప్రాబ్లంకి వెళ్ళొద్దు అనేసి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, సైకలాజికల్గా ఏంది, ట్రేడింగ్ ఏంది, అసలు ఎందుకు ఇలా అవుతుంది, లాస్ అవ్వడం ఏంది, ఇవన్నీ మీకు ఎక్కడో వీడియోలో తెలియాలి కదా. ఆ వీడియో నాదవ్వాలని నేను కోరుకోవడం అంతే. దానివల్ల ఏంటంటే కొంతమంది సేఫ్ సైడ్ అవుతారు, అందరు కాకపోయినా చెప్తే విన్న వాళ్ళు సేఫ్ సైడ్ అవుతారు. లేదు ఇదని చెప్పేది వేస్ట్ అలా అనుకుంటే, అంటే నేను కనుక కాదు ఎవరు చెప్పినా కూడా వేస్ట్. ఈరోజు నాకు లాస్ వచ్చింది కాబట్టి నేను చెప్పేది బాగాలేదు, రేపు కూడా నేను చెప్పేది లాస్ వస్తుందా, రేపు కూడా బాగాలేదు. దెన్ నెక్స్ట్ డే ఇంకోళ్ళు పరిచయం అవుతారు కొత్తగా మార్కెట్లో, కొత్త పరిచయం అయిపోయి ఏదో టెలిగ్రామ్లో ఆయన చాలా బాగా చెప్తున్నాడు అంట. ఇవి కాదు, మనము సేఫ్ సైడ్కి ఎంత సంపాదిస్తున్నాము అని. మన తెలుగులో సామెత ఉంది కదా, పరిగెత్తుకుంటూ పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. మీరు ఎండాకాలంలో ఎన్ని జ్యూసులు తాగండి, ఎంత చెరుకు రసం తాగండి, నిలబడి లైట్ కూల్ వాటర్ తాగితే ఆ రిలాక్సేషన్ వేరే ఉంటుంది, అది మనకు కూడా తెలుసు. సో పరిగెత్తి అన్నీ తాగకండి, నిలబడి నీళ్ళు తాగండి. మినిమం రిటర్న్స్ అనేవి మార్కెట్ మనకు చూపిస్తూ ఉంటుంది. సైకలాజికల్గా ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి, నా మైండ్లో చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను చెప్పాను కదా, వీకెండ్స్లో నేను వీడియోస్ చేస్తాను కొత్త వాళ్ళ కోసం కానీ, లేదంటే న్యూగా ఎంటర్ అవుతున్న వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాట్ ఇష్యూస్ దే ఆర్ ఫేసింగ్, ఇటువంటి అన్నీ ఇందులో చాలా ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ రియల్ లైఫ్లో ఈ పాయింట్స్ అన్ని తగులుతూ ఉంటే తగిలించడం మార్కెట్ వృత్తి ధర్మం. చెప్తున్నాను, తగిలించడం, నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని తగిలించడం మార్కెట్ వృత్తి ధర్మం. అది తగలకుండా ఉండాలి, మనం సేఫ్ సైడ్ ఉండాలి, ఏం చేయాలి అని అంటే కొన్ని రూల్స్ అనేది ఫాలో కావాలి. ఆ రిస్క్ అనేది కంట్రోల్లో ఉంటూ మెల్లమెల్లగా వేసుకుంటూ వెళ్తూ ఉండాలి. రూపాయి విలువ అండి మార్కెట్లో. మీకు తెలుసా, పరిచయమైన చాలామందిలో వాళ్ళకి ఏంటంటే రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డు తక్కువ ఉండాలి. డబ్బు విలువ తెలిసిన ఎవరికైనా సరే రూపాయి మార్కెట్లో మనం తెలిసిన వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకు 4 to 5% వస్తే చాలని చూస్తారు మార్కెట్లో. ఇంకా మీకు లేదు సామంతి మళ్ళీ 4 to 5% రోజు మాట్లాడుతున్నట్టు, ఫస్ట్ దే వాంట్ దట్ వన్, లాస్ కావద్దు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చెప్తారు అన్నమాట. వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ చేశారు, ఆప్షన్ చేశారు, క్రూడ్ ఆయిల్ చేశారు, కమోడిటీస్ చాలా రకాలుగా ఇంప్లిమెంట్ చేశారు. స్టిల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ 4 to 5% ఓన్లీ. ఇంత వస్తే చాలండి, మేము కోట్లు పెడతాం మార్కెట్లో, కోట్లు పెట్టి చేయగలుగుతాం, మాకు ఇది కూడా దొరకట్లేదు అంటారు. ఇదే నిజం. సంపాదించాలి, రూపాయి విలువ తెలిసిన వాడు మాట్లాడే మాట ఇదే ఉంటుంది. లేదు ఏది ఇట్లా చెప్తుంటే 1 లక్ష రూపాయలు పెట్టి డైలీ 2000 తీయొచ్చా అంటే తీయరాదని కాదు, ఇట్ విల్ టేక్ టైం. అన్ని యాంగిల్లో మార్కెట్ అర్థం కావాలి. క్రాషెస్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్తాయి, దాని ప్లానింగ్ ఏంది, ఆ చార్ట్ రీడింగ్ ఏంది రావాలి. చార్టింగ్ రీడింగ్ వచ్చినంత మాత్రం, లెఫ్ట్ చూసినంత మాత్రాన రైట్ సైడ్ లైవ్ చార్ట్ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ అయితే అని గ్యారంటీ లేదు. రివర్స్ అయితే ఏం చేయాలి, ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉంటాయి మార్కెట్లో. ఇవన్నీ మనం మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. అండ్ న్యూస్ ఛానల్స్ చూడకండి. న్యూస్ ఛానల్లో లైవ్లో వాళ్ళు అది వెళ్తుంది ఇది వెళ్తుంది అని చెప్పేసి మీ లాస్ కవర్ చేయడానికి మీ ప్లాన్లో టీవీ ఛానల్ లేనప్పుడు మీ ప్లాన్లో టీవీ ఛానల్ రావద్దు అంతే. నిఫ్టీ టపా పడిపోతుంది, ఎక్కడ పడిపోతుంది, ఇంకా 206 ఆడేమంటాడంటే ఇంకో 100 పాయింట్ పడిపోతుంది నిఫ్టీ అని అంటే ఇంకో 100 రూపాయలు ఉన్న ఆప్షన్ పిఈ బై చేయడము, లేకుంటే ఇంకో సిఈ బై చేయడము, ఇట్లాంటివి చేస్తాం. మీ దగ్గర ప్లానింగ్ లేనప్పుడు ఎలా చేస్తాం? అండ్ ఆప్షన్ ట్రేడింగ్, కమింగ్ టు ఆప్షన్ ట్రేడింగ్, చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్తున్నాను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ గురించి. ఈత రానప్పుడు స్విమ్మింగ్ పూల్లో మీరు నేర్చుకోవడం వేరే ఉంటుంది, ఓకే. ఎందుకంటే 3-4 feet ఉంటుంది, మన 5 to 6 మధ్యలో ఉంటుంది కాబట్టి మునగం. బట్ అది సేఫ్ సైడ్, దట్ ఈస్ స్టాక్స్. బట్ ఒక తుఫాన్ వస్తుంది సముద్రంలో, భయంకరమైన ఏదో తుఫాన్ లాంటిది వస్తుంది, మీకు ఈత రాదు, ఈవెన్ స్విమ్మింగ్ సూట్ కూడా లేదు, వాటెవర్ ఏది లేదు, ప్రొటెక్షన్ ఏం లేదు, డైరెక్ట్ అందులో దుంకారు. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి, స్విమ్మింగ్ కొట్టడానికి కాదు, నేర్చుకోవడానికి. తెలిసింది కదా నెక్స్ట్ ఏమవుతుంది, వితిన్ 2 minutes చనిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ ఆప్షన్ ట్రేడింగ్. ఇప్పుడు ఆప్షన్ చేయాలి అని అంటే చాలా నేర్చుకొని వస్తేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆప్షన్ ట్రేడింగ్లో ఒక 4 years వరకు లాస్ అయినా నాకేం తెలియదు, నాకు ఇంట్రడక్షన్ అట్లా జరిగింది రియల్ లైఫ్లో.
అటువంటిప్పుడు ఏంటి అంటే నేను తర్వాత బుక్స్ కొనుక్కొని స్ట్రైక్ ప్రైస్ అంటే ఇది ఉంటుంది, దీనికి టైం వాల్యూ ఉంటుంది, ఇది జీరో ఎందుకు అవుతుంది, ఈ 1 రూపీ ఉన్న 100 రూపీస్ ఎందుకు అవుతుంది, ఎప్పుడెప్పుడు అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఒక మెజర్మెంట్ మొత్తం వచ్చిన తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ కొంచెం ఇప్పటికీ స్టిల్ రిస్క్, ఇట్ ఈస్ రిస్క్ కాదని కాదు, అప్పుడు ఎంటర్ అవ్వను. ఇప్పుడు 100 రూపీస్ ఉన్న నేను 660కి ఇచ్చాను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్, 550కి ఇచ్చాను, 100 పాయింట్స్ పెరుగుతుంది, నాకు ఎట్లా తెలుసు అంటే దాని వెనక నేను హార్డ్ వర్క్ చేసి ఉండాలి కదా, హార్డ్ వర్క్ చేసి ఉంటేనే అంతవరకు వెళ్తుంది అని చెప్తాను. సమ్టైమ్స్ నేను 5 రూపీస్ కొన్న ఆప్షన్ 200 రూపీస్ అయింది, అంటే లాస్ అయినా కూడా ఉన్నాయి, లేవని కాదు, కానీ ఎలా చెప్పగలిగాను అక్కడికి వెళ్తుంది అని అంటే దాని వెనక ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నేను ఏదో ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది వెనక. సో మీరు కూడా స్విమ్మింగ్ అనేది సముద్రంలో నేర్చుకుంటారా, లేదు స్విమ్మింగ్ పూల్లో నేర్చుకుంటారా? స్విమ్మింగ్ పూల్లో నేర్చుకోవాలి అని అంటే స్టాక్స్తోని స్టార్ట్ చేయండి. లేదు మేము ఆప్షన్స్తోనే మేము డబ్బులు సంపాదించాలనుకుంటే నేను చెప్పిన తుఫాన్ ఏదైతే ఉందో మహాసముద్రంలో మహా తుఫాన్, దాంట్లో ఎంటర్ కండి, స్విమ్మింగ్ ట్రై చేయండి. యూ విల్ కేమ్ టు నో దట్ డెఫినెట్లీ విల్ కేమ్. అటువంటిది మాత్రం ఆలోచించుకొని చేసుకోండి. ఆప్షన్ ట్రేడింగ్కి స్టెప్ బై స్టెప్ ఉంటుందండి, రాదని కాదు, చాలా డీప్ సబ్జెక్ట్ అది. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 3 months దాని గురించి అర్థం కావాలి అని అంటే. తర్వాత అందులో కూడా రిస్క్ లేదు, అందులో కూడా రిస్క్ ఉంటుంది. రిస్క్ ఈజ్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ దిస్ బిజినెస్. స్టాక్ మార్కెట్ కాకుండా వేరే దాంట్లో సక్సెస్ అయిన బిజినెస్లు అన్నీ నాకు చూపించండి, నేను కూడా ఎంటర్ అవుతాను. ఒక స్టాక్ మార్కెట్లోనే ఫెయిల్ అవుతున్నామండి, మిగిలిన అందరం పాస్ అవుతాం, జరుగుతుంది అది ప్రాక్టికల్గా. టీవీ ఛానల్స్ నేను మీడియాలో చూస్తాను, ఎన్ని ఛానల్స్ ఎగిరిపోయాయి, ఎంతమందికి శాలరీస్ ఇస్తున్నారు, సినిమా ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఎన్ని మూవీస్ హిట్ అవుతున్నాయి, నిజంగా అవన్నీ హిట్ అవుతున్నాయా, ఫ్లాప్ అవుతున్నాయా లేదా, ఎంతమంది మార్కెట్లోకి వెళ్ళి జరిగిపోతున్నారా లేదా, బిజినెస్ ఇంకా అదర్ బిజినెస్, హోటల్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ కావట్లేదా, హ్యాండ్స్ బ్యాంక్స్ ఉన్నాయి, మర్జింగ్ జరిగింది, ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అయింది, ఎవరు కావట్లేదు, ఫెయిల్ అనేది పాస్ అనేది ప్రతి ప్లేస్లో ఉంటుంది. మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మన మీద డిపెండ్ అవుతుంది, మనం నేర్చుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ వేస్ట్. మన ప్లానింగ్ కరెక్ట్ ఉండదు, ఇమీడియట్లీ వస్తాం, నెల రోజులు దుకాణం బంద్ చేసేస్తాం, మార్కెట్ గ్యాంబ్లింగ్ అంటారు. గ్యాంబ్లింగ్ ఏం కాదండి, ఇంకా చాలా ఉంటుంది. వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది, మోర్ దెన్ 35 minutes. మెల్లమెల్ల మాట్లాడుకుందాం, చూస్తూ ఉండండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మనం ఏం చేయాలనేది కూడా నేను చెప్తూ ఉంటాను. బట్ ఇది సైకాలజీకి సంబంధించి ట్రేడర్ది ఎలా ఉంటుందని మైండ్ ఈ విధంగా చెప్పాను, జస్ట్ 0.1% ఉంది, చాలా విధాలుగా ఉంటుంది. ఇంకా నేను వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా నాకైన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అంతవరకు ఇంకా రెగ్యులర్ వీడియోస్ చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను లైక్ రేపు మార్కెట్ ఏం జరుగుతుంది మండే రోజు నేను అప్డేట్ చేస్తాను, అది కూడా చూడండి. లెవెల్స్ ఏం జరిగింది, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ టెక్నికల్ అనేది కూడా అప్డేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.